ఇంత దారుణమైన టీం ని నేను జీవితంలో చూడలేదు. ఆన్ పేపర్ చాలా మంచి టీం, చాలా స్ట్రాంగ్ టీం అనుకున్నాను, కానీ వీళ్ళ ఆట మాత్రం అస్సలు లేదు. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి ది ఓజీ. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆన్ పేపర్ ద స్ట్రాంగ్ టీమ్ ది ఎవెంజర్స్ అయిన ముంబై ఇండియన్స్ టీం గురించి మనం మాట్లాడదాం. అసలు ఈ టీం కి ఏమైంది, ఎందుకు ఇలా ఓడిపోతుంది, ఎందుకు ఇలా అయింది టీము అనేది మనం మాట్లాడే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే ముంబై ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే మీకు అసలు ఈ టీం ఎందుకు ఓడిపోతుందని డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చివరి వరకు చూడండి. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే చాలా స్ట్రాంగ్ టీం ఇది, చాలా పెద్ద 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 ప్లేయర్స్ ఉన్న చాలా స్ట్రాంగ్ టీం. ఎందుకు అంటున్నానంటే మొన్న 1 మంత్ ఎగో మనకి T20 వరల్డ్ కప్ జరిగింది. ఇందులో కీలకమైన ప్లేయర్స్ పేర్లు ఏమైనా ఉన్నాయని అంటే మనకి హార్దిక్ పాండ్యా, అలాగే బూమ్రా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అలాగే తిలక్ వర్మ నెంబర్ 3 కోత చేసే బ్యాట్స్మెన్ అందరూ T20 వరల్డ్ కప్ ఆడి గెలిపించిన వాళ్ళే వీళ్ళందరూ. కానీ ఉన్నట్టు ఉండగా ఎందుకు వీళ్ళు ఇలా ఆడుతున్నారు, ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఎందుకు ఇలా ఆడుతున్నారు, ఐపీఎల్ వచ్చేసరికి ఫామ్ మారిపోయిందా, T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు వీళ్ళ ఫామ్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నారా అనేది మనం మాట్లాడదాం. లైక్ చేసుకుని పెట్టుకోండి, నేను ఇలాగే ఉంటాను, లైక్ చేసుకుని పెట్టుకోండి. అయిపోయిందా? ఓకే. మెయిన్ గా నేను అసలు ఈ టీం ఓడిపోతున్నప్పుడల్లా అనుకునే నేనే కాదు, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు మెయిన్ గా ఏమనుకుంటారో అనేది మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ముంబై ఎప్పుడు ఫస్ట్ హాఫ్ ఇలాగే ఆడుతుంది. ఫస్ట్ 7 గేమ్స్ చాలా స్లోగా స్టార్ట్ చేస్తుంది, అందులో 2-3 గెలిచి దాని తర్వాత 7 గేమ్స్ ఆ 7 గేమ్స్ లో 6 గేమ్స్ అలాగే అట్ టైం గెలిచి వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై కప్ కొట్టేస్తారు అనేది అయితే అపోహ ఉంది. ఎందుకు అంటున్నానంటే గత రోహిత్ శర్మ కెప్టెన్సీ నుండి వచ్చినప్పుడల్లా మనకేం జరిగిందంటే ఇలాగే స్లోగా స్టార్ట్ చేస్తారు, లూజ్ అవుతూ వచ్చి ఒక్కసారిగా ఫామ్ అందుకొని మంచి టీం బిల్డ్ చేసి ప్లే ఆఫ్స్ కి వస్తారు, గెలిచేస్తారు, అది బాగుంది. కానీ ఇక్కడ ఈ సీజన్ అయితే అలా కాదు. ఎందుకు అంటున్నానంటే అప్పుడు ఉన్నదంతా రోహిత్ శర్మ కెప్టెన్సీ, అప్పుడు పిచ్చులు వేరు, అప్పుడు అసలు బ్యాటింగ్ స్టైల్ వేరు, బౌలింగ్ వేరు, అంతా ఒక వేరే విధంగా ఉండేది. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన నుండి మనకి ఏదైనా లోపం కనిపిస్తుంది అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ బౌలింగ్. ఎందుకంటే మనకి బౌలర్స్ వచ్చేసరికి వికెట్లు తీయాలి, రన్స్ అదుపు చేయాలి అని అనుకునేటప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఎలా ఉందంటే వస్తాండ్రు, కొట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. బ్యాట్స్మెన్స్ ఇక్కడ 7 బ్యాట్స్మెన్స్, మిగతా 4 బౌలర్స్ ఆడేవారు గత ఐపీఎల్స్ లో చూస్తే. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన నుండి 8-9 మంది బ్యాట్స్మెన్ అయిపోయారు. ఎందుకు అంటున్నానంటే అప్పుడు ఏం చేస్తారు, బ్యాట్స్మెన్ చాలా ఫ్రీగా ఆడతారు, ఫ్రీ ఫ్లోయింగ్ గా రన్స్ కొట్టడానికి ఆడతారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా ఎక్కువ రన్స్ వెళ్ళడం జరుగుతుంది, లేదా ఒకసారి వికెట్లు పడే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇది ఓకే ఇక్కడికి. కానీ ఇంకో బిగ్గెస్ట్ రీజన్ ఒకటి ఉంది. ఏదేనంటే ప్రతి గ్రౌండ్ వాళ్ళ స్టాఫ్ పిచ్లు ఎలా రెడీ చేస్తున్నారంటే అప్పుడున్నంత స్లో పిచ్చెస్ గానీ, ఒక బౌలింగ్ పిచ్చెస్ గానీ, న్యూట్రల్ పిచ్చెస్ గానీ, అంటే బౌలింగ్ అనుకూలించేటట్టు అలాగే బ్యాటింగ్ అనుకూలించేటట్టు పిచ్లు అయితే రెడీ చేయడం లేదు. ఇప్పుడు ఓన్లీ బ్యాటింగ్ ఒక 250 కొట్టేద్దాం, 300 కొట్టేద్దాం అనేది అయితే రెడీ చేసుకుంటున్నాయి. వాళ్ళైతే మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అయితే ఒక టీం, ఏదైనా బ్యాట్స్మెన్ టీం ఉంది అంటే ఒక సన్ రైజ్ హైదరాబాద్ అవ్వచ్చు, అలాగే ఆర్సీబీ అవ్వచ్చు, అలాగే ముంబై అవ్వచ్చు, ఏ టీం అయినా అవ్వచ్చు, వాళ్ళు బ్యాటింగ్ బలంగా ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ ఇచ్చే ప్రసక్తి అయితే ఉంది ఖచ్చితంగా. అందుకేం జరుగుతుందంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి సెకండ్ బ్యాటింగ్ వచ్చి చాలా అవలీలంగా కొట్టేస్తారు, బ్యాటింగ్ ఈజీ అయిపోతుంది, బౌలర్ కష్టం అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముంబైదే ఎందుకు నేను టాపిక్ మాట్లాడుతున్నాను అంటే ఇంకో సెకండ్ రీజన్ ఉంది. అది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రాంగ్, ఈ కెప్టెన్సీ చేయడం రావట్లేదు, టీం ని మేనేజ్ చేయలేకపోతున్నాడు, ఇప్పుడు ఏ బౌలర్ కి ఇవ్వాలో అర్థం కావట్లేదు అని చాలా చూసాం. మన ఎక్కడ ఏ వీడియోస్ లో చూసినా సరే అది ఒక అపోహ. అలాగే న్యూస్ లో కూడా వస్తున్నాయి, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా అంత కెప్టెన్సీ మెటీరియల్ కాదా అని అంటే నేనైతే మాత్రం అది కాదనే చెప్తాను. ఎందుకంటే అతను కెప్టెన్సీ మెటీరియల్ కాదు అన్న వాళ్ళకి కాదని చెప్తున్నాను.